కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే వారికి గుడ్ న్యూస్ వెలువడింది. డ్రైవింగ్ లైసెన్స్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. దరఖాస్తుదారులు ఇకపై ప్రాంతీయ రవాణా కార్యాలయం వద్ద డ్రైవింగ్ టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు. బదులుగా గుర్తింపు పొందిన ప్రైవేట్ డ్రైవింగ్ స్కూళ్లలో నిర్వహించవచ్చు. దరఖాస్తుదారులు వీటిల్లో ఉత్తీర్ణత సాధిస్తే ధృవీకరణ పత్రాన్ని అందుకుంటారు. ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించేందుకు అనుమతిస్తూ ప్రైవేట్ వ్యక్తులకు కేంద్రం సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. అయితే గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్ నుండి సర్టిఫికెట్ లేనట్లయితే అభ్యర్థి ఆర్టీఓ ఆఫీస్ వద్ద డ్రైవింగ్ టెస్టుకు హాజరు కావాలి. డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తును సమర్పించే విధానం మారదు. అయితే కొత్త డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు అవసరమైన పత్రాలను మంత్రిత్వ శాఖ సులభతరం చేసింది. జూన్ 1 తరువాత తక్కువ పత్రాలు అవసరమవుతాయి. అభ్యర్థులు ఏ వాహనానికైతే లైసెన్స్ తీసుకుంటారో దానిపైనే ధ్రువపత్రాల భారం తగ్గుతుంది. లెర్నర్ లైసెన్స్ కి ₹200, లెర్నర్ లైసెన్స్ పునరుద్ధరణకి ₹200 ఛార్జ్ చేస్తారు. అంతర్జాతీయ లైసెన్స్ కి ₹1000, శాశ్వత లైసెన్స్ అలాగే శాశ్వత లైసెన్స్ పునరుద్ధరణ కోసం ₹200 చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు సైతం కేంద్రం పలు నిబంధనలు పెట్టింది. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ కోసమైతే 1 ఎకరం భూమి కలిగి ఉండాలి అని స్పష్టం చేసింది. అలాగే 4 వీలర్ శిక్షణ కోసమైతే మరో 2 ఎకరాల భూమి అదనంగా ఉండాలి అని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు అన్ని రకాల సౌకర్యాలు కలిగి ఉంటేనే వారికి ప్రభుత్వం లైసెన్స్ జారీ చేస్తుంది. ప్రస్తుతం ట్రాఫిక్ రూల్స్ అమలుపై అన్ని ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా కారు నడిపితే ₹2000 వరకు జరిమానా విధిస్తున్నారు. మైనర్లు డ్రైవ్ చేస్తే ₹25,000 జరిమానాతో పాటు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ని రద్దు చేస్తారు. తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకుంటారు. అయితే కాలక్రమేణా సొంత వాహనాల వినియోగం పెరిగిపోతూ ఉండడంతో కాలుష్యం పెరిగిపోతూ ఉంది. దీంతో పెట్రోల్, డీజిల్ వాహనాలను తగ్గించేందుకు కృషి చేస్తోంది. ఇప్పటికే కాలం చెల్లిన 9,000 ప్రభుత్వ వాహనాలను దశలవారీగా తొలగించాలి అని కేంద్రం ఆలోచిస్తోంది. వాహన కాలుష్యాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించాలి అని భావిస్తోంది.